హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు దొండకాయ 65ని చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, అచ్చం క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ వరకు దొండకాయలు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వీటిని సన్నగా పొడుగ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వాటర్ లేకుండా చూసుకోండి. వాటర్ ఉంది అనిపిస్తే కాసేపు ఆరబెట్టండి. ఇందులో 1 కప్ వరకు శనగపిండిని తీసుకోండి. 1 కప్ వరకు కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలాని యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. జస్ట్ ఒక 2 or 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని నెమ్మదిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో ఒక్కొక్క ముక్కను యాడ్ చేసుకోండి. ఎక్కువగా ముద్దలా ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా ఒక్కొక్క పీస్ని నెమ్మదిగా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్కి ఎన్ని సరిపడతాయో అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. 5 నిమిషాలు అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దొండకాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారుగా వీడియోలో ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవడం వల్ల దొండకాయలు కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని స్టైనర్తో తీసుకొని బటర్ పేపర్ వేసిన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మిగిలిన ఉన్న దొండకాయల ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మరలా మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినంతసేపు రెండో వైపు ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా వచ్చేస్తాయి. వీటిని కూడా బటర్ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మరలా అదే ఆయిల్లో 1 కప్ వరకు పల్లీల్ని తీసుకోండి. అదేనండి వేరుశనగ గుళ్ళు. వీటిని కూడా ఇలా స్టైనర్తో ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసేసుకుంటే ఒక్కసారే కలర్ వచ్చేస్తాయి కనుక ఇలా స్టైనర్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ పకోడీలో వేసుకోవాలి. అలానే ఇందులో కొద్దిగా జీడిపప్పుని తీసుకొని వేయించి యాడ్ చేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనలేనండి. వీటిని కూడా వేయించి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ పకోడీలో యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకును కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. వీటిని లాస్ట్లో పకోడీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కనుక వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. దొండకాయ పకోడీలో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోండి. వీటిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే కొంచెం స్పైసీగా కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం వెల్లుల్లి కారం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. అలానే వేయించిన కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరలా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా దొండకాయ 65 రెడీ అయిపోయిందండి. పప్పుతో కానీ సాంబార్తో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని